మరి ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి బీసీ మరి 42% స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టం చేయాలని ముఖ్యమైనటువంటి డిమాండ్. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏవైతే ఇచ్చి మా ఓట్లు వేయించుకున్నారో అదేవిధంగా మాకు మరి చట్టసభల్లో మరి అవకాశాలు కల్పించి స్థానిక సంస్థల్లో చట్టసభలో అవకాశాలు కల్పించాలనేది ముఖ్యమైనటువంటి డిమాండ్. లేని ఎడల ఆర్ కృష్ణ లేని చూసి మరి ఆర్ కృష్ణ పోరాటాన్ని 1978 మరి అసెంబ్లీ తుక్కు అలగొట్టే దాఖలాలు మరి గుర్తు చేసుకొని ఈ అసెంబ్లీని తుక్కు అలగొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 79 ఏళ్ళ భారతదేశంలో బీసీలకు స్వతంత్రం రాలే, ఇలా అన్యాయానికి గురైపోతున్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలు మరి అనగారిన వర్గాలుగా అయిపోయినారు. ఈ స్వతంత్ర ఈ తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదంటే బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇయ్యరు, రాజకీయంగా ఎదగనియరు. మరి బీసీలు సంఘటితం అయితే తిరగబడతారన్నటువంటి కుట్ర పడుతున్నటువంటి ఈ యొక్క వర్గాలకు మేము హెచ్చరిస్తున్నాం. అరే మీరు మన్నటికి మన్న మీరే వేసిన కమిటీని వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో ఒక్క బీసీ దొరకలేదా మీకు? ఒక్క బీసీ మంత్రిని వేయకుండా మీరు ఏ విధమైనటువంటి బీసీలకు న్యాయం చేస్తారని మేము హెచ్చరి. అరే మీరు స్కాలర్షిప్లు ఇయ్యరు, రాజకీయంగా రానియరు. బీసీలు గొర్రెలు బర్రెలు అయ్యే గొర్రెలు బర్రెలు తీసుకొని అసెంబ్లీ నింపి మిమ్మల్ని కొట్టేళ్ళగొట్టే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మాకు రాజకీయ అవకాశాలు కల్పించకపోతే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు చేసిన ఆ పోరాటాలు మరి బాధ్యత వహించాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తారు. ఎందుకంటే శాంతియుతంగా మాకు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మరి బీసీ వర్గాలకు న్యాయం చేయాలి. స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే హామీలు ఇచ్చినారో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే బీసీ డిక్లరేషన్ ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. మరి ఏవైతే ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ బకాయిలు 8,000 కోట్లు అవి రిలీజ్ చేయాలి. యూత్ డిక్లరేషన్ అన్నారు, యూత్ డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ని ఇవ్వాలని ముఖ్యమైనటువంటి డిమాండ్. ఆర్ కృష్ణ 1975లో మొదట్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం మెడలో ఉంచి 20% సర్పంచ్ రిజర్వేషన్, ఆ తర్వాత అంచెలంచెలుగా ఆర్ కృష్ణ కొట్లాడి 34% రిజర్వేషన్ పెట్టించడు. ఇప్పుడు మీరే చెప్పినారు మా ఓట్లు వేయించుకున్నారు, మీరే చెప్పినారు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే ఇచ్చినారో 48 అంశాలతో కూడుకున్నటువంటి మరి ఆ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. రేపు మాకు తీపి కబురు అసెంబ్లీలో వినిపిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అదేవిధంగా 2 కోట్ల బీసీలకు న్యాయబద్ధమైనటువంటి మరి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తారనే మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. నిజం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మరి కోరుకుంటున్నాం.